యొక్క పస్కాలో చదవబడినటువంటి ఒక లేఖన భాగము యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం నుంచి 29వ వచనం వరకు. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యాషువ వచ్చి వారి మధ్య నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపించెను. ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యాషువ మరలా, మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేనును మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మరి మీరు ఎవరు పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను. యాషువ వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైనటువంటి దుదిమ అనబడిన తోమా వారితో లేకపోయాను కనుక తక్కిన శిష్యులు మేము ఎలోహింను చూచితిమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తులను చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, సంగమ, యాషువ మెస్సీయ యొక్క సంగమ, ఆ 11 మంది శిష్యుల్లో 10 మంది శిష్యులు ఆ యొక్క మేడగదిలో ఉన్నప్పుడు వారి మధ్యకు ఆదివారమున యాషువ వారు వచ్చి ఆయన పొందినటువంటి ఆ యొక్క గాయములను చూపించి వెళ్ళిపోయాడు. తర్వాత తోమా కూడా వచ్చాడు. తోమా ఏమని చెప్తున్నాడు 25వ వచనంలో మనం చూసినట్లయితే, మేము ఎలోహింని చూచితిమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకులలో గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులలో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ మేము నమ్మను. ఆ 10 మంది శిష్యులు కూడా ఆయన ప్రక్కలో గాయమును చూచి, ఆయన చేతులలో ఉన్నటువంటి గాయాలను చూచి వారు యాషువ అనే విశ్వాసం ఉంచి ఉన్నారు. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 31వ వచనం మనం జాగ్రత్తగా చూసినట్లయితే, ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినం మహాదినము కనుక ఆ దేహములు విశ్రాంతి దినమున మ్రాను మీద ఉండకుండానట్లు వారి కాళ్ళు విరగ్గొట్టించి వారిని తీసివేయించమని యూదులు పిలాతును అడుక్కుంటూ వచ్చారు. కాబట్టి ఆ యొక్క మహావిశ్రాంతి దినమున యాషువ ఆ యొక్క మ్రానులో చనిపోయినప్పుడు, ఆయన చనిపోయిన తర్వాత వచ్చే మహావిశ్రాంతి దినమున వారి దేహములు ఆ యొక్క మ్రానులో ఉండకుండా వారు యూదుల యొక్క ఆచారం ప్రకారం పిలాతును అడుగుతూ ఉన్నారు, మాకు వారి దేహములు అప్పగించండి అని చెప్పేసి. కాబట్టి ఆ యోహాను సువార్త 19వ అధ్యాయం 32వ వచనంలో, కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా మ్రాను వేయబడినటువంటి ఆ 2 దొంగలను వారి కాళ్ళు విరగ్గొట్టారు. యోహాను సువార్త 19:33లో వ్రాయబడినట్టు, వారు యాషువ వద్దకు వచ్చి అంతకుముందే ఆయన మృతి పొంది ఉండుట ఆ యొక్క సైనికుడు చూచాడు. పిలాతు కూడా ఆ యొక్క ఇదంతా చూస్తూ ఉన్నటువంటి పిలాతు కూడా ఆశ్చర్యపోయాడు. మార్కు సువార్త 15వ అధ్యాయం 44వ వచనం మనం చూసినట్లయితే, పిలాతు ఆయన ఇంతలోనే ఆయన చనిపోయాడా అని ఆశ్చర్యపోయాడు పిలాతు. ఆ సైనికులు వచ్చి ఆ కుడివైపున ఎడమవైపు ఉన్నటువంటి ఆ 2 దొంగల యొక్క కాళ్ళు విరక్కొట్టారు. కానీ యాషువ యొద్దకు వచ్చినప్పుడు వారు ఆయన కాళ్ళు విరక్కొట్టలేదు, ఆయన మరణించాడు అని వారు చూస్తూనే ఉన్నారు. ఈయన నీతిమంతుడని పిలాతు సాక్ష్యం ఇచ్చుకుంటూ వచ్చాడు. కాబట్టి ఆ యొక్క ఈయన పరిశుద్ధుడు, ఆయన కాళ్ళు విరగొట్టుటకు లేఖనము వారిని అనుమతించలేదు. కాబట్టి ఆ యొక్క సైనికుడు తన చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క ఈటను తీసుకున్నాడు. వారు నిర్ధారణ చేసుకోవాలి, ఈయన మరణించాడా లేదా. ఈయన 39 కొరడా దెబ్బలు, చేతులలో మేకులు కొట్టబడ్డాయి, పాదాలలో మేకులు కొట్టబడ్డాయి, తలపైన ముళ్ళ కిరీటముతో
ఈయనను మ్రానువేయబడ్డాడు, సిలువకు అప్పగించబడ్డాడు. ఈయనలో ఇంకా ప్రాణం ఏమైనా ఉందా? ఆ ప్రాణం ఉంటే ఆయనలో ప్రాణం ఉందా లేదా అని సరిచూసుకోవడానికి ఆ సైనికుడు పిలాతు యొక్క ఆజ్ఞ ప్రకారము ఆ యొక్క ఈటను తీసుకుని వచ్చాడు. ఆ ఈటను తీసుకుని వచ్చి అతను కన్ఫర్మేషన్ కోసము ఈయనలో ప్రాణం ఉందా లేదా అని ఆయన పక్కలో ఆ యొక్క పదునైనటువంటి ఆ యొక్క ఈటను తీసుకొని పొడిచాడు. ఎందుకు పొడిచాడు? ఆ ప్రక్కలోనే ఆయన ఈటను ఎందుకు పొడిచాడు? ఆ సైనికుడు లేఖనము నెరవేరాలి కాబట్టి ఆ యొక్క సైనికుడు ఆ పక్కలోనే ఈటను పొడిచాడు. అందుకే ఆ శిష్యులు ఆ యొక్క ఒక ఆదివారము శిష్యులందరూ కూడి ఆ యొక్క గదిలో వారు ఏమని మాట్లాడుకుంటున్నారు? ఆయన ప్రక్కలో పొడవబడినటువంటి గాయాన్ని ఆయన చూపించి ఉన్నాడు. తోమా అందుకే చెప్తున్నాడు, నేను ఆయన ప్రక్కలో చెయ్యి పెట్టి చూస్తే కానీ, ఆయన చేతులలో మేకులు దిగినటువంటి ఆ రంధ్రాలు చూస్తేనే కానీ నేను ఆయన ఎందుకు విశ్వాసం ఉంచను. కాబట్టి ఆ యొక్క సైనికుడు పిలాతు యొక్క ఆదేశానుసారము ఆ యొక్క సైనికుడు ఆ యొక్క నిర్ధారణ చేసుకోవడానికి ఇంకా ఈయనలో ఏదైనా ప్రాణం ఉందా, ఇంకా ఆయనలో ఏదైనా స్పార్క్ ఉందా, ఈయన మరణించాడా అని నిర్ధారణ చేసుకోవడానికి ఆ పదునైనటువంటి యొక్క ఈటను తీసుకొని ఆయనకు పక్కలో ఒక్క పోటు వేశాడు. లేఖనము ముందుగానే వ్రాయబడి ఉన్నటువంటి లేఖనము నెరవేరింది ఆయన పట్ల. అది యాదృచ్ఛికము. లేవికాండము 1వ అధ్యాయము 17వ వచనం మనము జాగ్రత్తగా చూసినట్లయితే, లేవికాండము 1వ అధ్యాయము 17వ వచనంలో, అతడు దాని నీవు బలిని అర్పించినప్పుడు అది పక్షులలోనిదైతే అతడు యెహోవాకు దహన బలిగా అర్పించినది పక్షి జాతిలో అయినడెలా తెల్లని గువ్వలలో నుండి కానీ పావురపు పిల్లలలో నుండి కానీ తీసుకొని రావలను. నీవు పక్షి జాతిలో నుంచి నీవు బలి అర్పించిన ఎడల ఆ యొక్క తెల్ల గువ్వని కానీ ఆ యొక్క పావురాన్ని కానీ తీసుకొని రావాలి. కాబట్టి ఆ యొక్క మొదటి అధ్యాయము లేవికాండం 1వ అధ్యాయం 17వ వచనంలో, అతడు దాని రెక్కల సందున దాన్ని చీల్చవలను కానీ అవయవ విభాగములు విడదీయకూడదు. పావురానికి ఎక్కడ చీల్చాలి? నిష్కలంకుడు పావురముకు ఆయన సాదృశ్యముగా ఉన్నాడు. యోహాను చేత బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదకి వచ్చింది. పావురమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి యాశ్వాంశ ఆ యొక్క పిలాతు ఆ యొక్క సోల్జర్ని పంపినప్పుడు, ఆ యొక్క సైనికుని పంపినప్పుడు ఇది యాదృచ్ఛికము, అతనికి కూడా తెలియదు. ఎలాగైతే యాశ్వాంశ పావురమునకు సాదృశ్యమై ఉన్నాడో ధర్మశాస్త్రం ప్రకారము ఎక్కడ చీల్చాలి పావురానికి? దాని రెక్కల సందులో. రెక్కలంటే చేతులు. కాబట్టి పక్కలో ఏముంటుంది? ప్రాణం ఉంటుంది. అందుకే ఆ యొక్క ప్రాణం ఇంకా ఆయనలో ఉందా లేదా అని నిర్ధారణ చేసుకోవడానికి, ఇంకా ఆ స్పార్క్ ఏమైనా ఉందేమో అనే అనుమానంతో ఆ సైనికుడు ఆ యొక్క పక్కలో ఆ యొక్క ఈటతో పొడిచాడు. కాబట్టి ఆ ప్రాణం ఎక్కడుంటుంది? మనకు ప్రాణం ఎక్కడుంటుంది? పక్కలో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క లేఖనము నెరవేరినట్లు లేవికాండము 1వ అధ్యాయము 17వ వచనము లేఖనము నెరవేరులాగున పావురపు పిల్లను తీసుకొని వచ్చి యొక్క బలికి తీసుకొచ్చినప్పుడు ఆయనకు అర్పించినప్పుడు ఆ యొక్క పావురమును దాని రెక్కల సందున దానిని చీల్చవలెను. కాబట్టి ఈయన నిష్కల్మషుడు, కాబట్టి ఈయన పరిశుద్ధుడు, పావురమునకు సాదృశ్యంగా ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క సైనికుడు ఆయనలో ప్రాణముందా లేదో నిర్ధారణ చేసుకోవడానికి ఆ ఈటతో ఆయన ప్రక్కలో పొడిచాడు. కాబట్టి ఆ యొక్క ప్రక్కలో ఎందుకు పొడిచాడంటే, ఆదాములో నుంచి దేవుడే ఎలోహిం ఎవరిని తీశాడు? ప్రక్కటి ఆయన ప్రక్కలో ఆదాము యొక్క ప్రక్కలో ఒక ఎముకను తీశాడు. ఆ ప్రక్కలో ఏముంటుంది? ఆ ప్రాణం ఉంటుంది. ఆ ఎముకతో అవను చేశాడు. కాబట్టి ఆ ప్రక్కలో ఏముంటుంది? ప్రాణం ఉంటుంది. కాబట్టి ఆదాము ఎక్కడ బలహీనుడయ్యాడు? అవయొద్ద బలహీనుడయ్యాడు. ఇదిగో నీవు ఇచ్చిన ఈ స్త్రీ తినమంటేనే తిన్నాను అని చెప్పేసి. కాబట్టి సమస్తం మీద అధికారం ఇచ్చినటువంటి ఎలోహిం ఆదాము ఎక్కడ కూడా పడిపోలేదు. ఎక్కడ పడిపోయాడు? తన ప్రక్కటెముకలో, ఆ యొక్క ప్రాణంలో. నా ప్రాణంలో ప్రాణమా? కాబట్టి ఆ ప్రక్కలో ఏముంది? ప్రాణముంది. ఆ ప్రక్కలో ప్రాణము ఆ యొక్క సైనికుడు చూచాడు. ఆ ఈటతో ఒక్క పోటు వేశాడు. ఆయనలో ప్రాణముందా లేదా నిర్ధారణ చేసుకున్నాడు.
అప్పుడు ఆయనను పొడవగానే ఏమొచ్చినాయి ఆయన పొడవగానే? యోహాను సువార్త 19:34 సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కన పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. కాబట్టి ఇది లేఖనము నెరవేరాలి. జకర్యా గ్రంథం 12:10 దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరించగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి తమ ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు తమ జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించురు ప్రలాపింతురు. కాబట్టి ఆ లేఖనము నెరవేరింది. వారు నన్ను పొడిచిన వారు నన్ను చూచెదరు అనేటువంటి లేఖనము ఆయన పట్ల నెరవేరింది. ఆయనను పొడిచినప్పుడు ఏమొచ్చినాయి? నీళ్ళు వచ్చినాయి, రక్తం వచ్చింది. ఆ రెండు కూడా ఇది అసాధ్యము. మరణించిన వ్యక్తిలో దేహంలోంచి 39 కొరడా దెబ్బలు కొట్టారు, ఆయనలో రక్తమంతా కారిపోయింది. తలపై ముళ్ళ కిరీటము ఆ యొక్క రాణులో వేలాడుతూ ఉన్నాడు. తలపై ముళ్ళ కిరీటము అదిపినప్పుడు ఆ రక్తము ధారగా కారుతూ వస్తుంది. ఆయన చేతులలో మేకులు కొట్టారు, ఆయన పాదాలలో మేకులు కొట్టారు, ఆయనలో రక్తం ఏమీ లేదు. ఆ పిలాతు నిర్ధారించుకున్నాడు ఈయన మరణించాడని చెప్పేసి. తర్వాత ఆ సైనికుడు కూడా అనుమానపడ్డాడు, ఈయనలో ఇంకా ఏమైనా ప్రాణం ఉన్నదా? కాబట్టి ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి ఆ యొక్క లేఖనమును నెరవేర్పు ఆయన పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఆ యొక్క పావురమునకు ప్రక్కలో దానిని విరవాలి పొరవాలి అని లేఖనము నెరవేరున్నట్లు యాషువా యొక్క ప్రక్కలో ఆ సైనికుడికి కూడా తెలియకనే ప్రక్కలో ఆ యొక్క ఈటతో పొడిచాడు. రక్తము నీళ్లు ధారగా కారాయి. కాబట్టి ఇది అసంభవము, ఇది అసాధ్యము. ఏ మనుషుడికి కూడా రక్తము నీళ్లు వేరుగా రావు. ఇది సైన్స్కు అంతు చిక్కలేదు. కాబట్టి మొట్టమొదటిగా ఆ యొక్క రక్తము నీళ్లు ఆయనలో నుంచి వచ్చాయి. కాబట్టి నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను ఈయన వచ్చినాడు. యోహాను సువార్త 5:6 నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఆ యొక్క చూచినవాడు సాక్ష్యమిస్తూ ఉన్నారు. లేఖనము 1 యోహాను సువార్త 5:6 నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యాషువా మెస్సయ. ఈయన నీళ్లతో మాత్రమే కాక రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము కనుక సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మ. కాబట్టి ఆయన పొడిచినప్పుడు నీళ్లు వచ్చాయి, ఆయనను పొడిచినప్పుడు రక్తము వచ్చింది. అందుకే ఆ యొక్క యెహెజ్కేలు గ్రంథములో ముందుగానే వ్రాయబడింది. యెహెజ్కేలు గ్రంథములో వారిపైన నేను శుద్ధ జలమును చల్లేదను. యెహెజ్కేలు 36:25 మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లుదును. కాబట్టి ఆయన పొడిచినప్పుడు ఆ నీళ్లు మన పాపములను శుద్ధి చేసుకున్నటకు, ఆ యొక్క మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందుటకు ఆ నీళ్లు సాదృశ్యముగా ఉన్నాయి. యెహెజ్కేలు 36:25 సాక్ష్యం ఇస్తుంది. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లుదము. కాబట్టి ఆ లేఖనము నెరవేర్చినాడు ఆయన. కాబట్టి ఆ శుద్ధ జలము మన మీద ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, నమ్మి బాప్తిసం పొందుతారో వారు తమ పాపములను కడిగి వేసుకుంటారని లేఖనము సాక్ష్యమిస్తుంది. ఇంకా ఏమొచ్చినాయి? రక్తము వచ్చింది. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదని హెబ్రీయులకు రాసిన పత్రిక 9:22 లేఖనము సాక్ష్యమిస్తుంది. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు. కాబట్టి సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడునని, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదని మనం సామాన్యముగా చెప్పవచ్చును. కాబట్టి నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను ఎలోహింకి నిర్దోషిగా అర్పించుకొనిన యాషువా యొక్క రక్తము మనల్ని ఎంతో పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి ఆ రక్తములో మనకు పాప క్షమాపణ ఉన్నది. అందుకే ఆ యొక్క మ్రాణులో ఆయన ఆ సైనికుడు పొడిచినప్పుడు ఆ ఈట ఆయన ప్రక్కలో పొడిచాడు. ఆయన ప్రక్కలో నుండి నీళ్లు రక్తము ధారగా వచ్చాయి. కాబట్టి
అందుకే తీతు రాసుకుంటూ వస్తున్నాడు 3వ అధ్యాయం 5వ వచనంలో, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగచేయుచున్నది. కాబట్టి మన నీతి క్రియలు కాదు, మనము యాషువా మెషియనందు పునర్జన్మ ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడుచున్నాము అని చెప్పేసి తీతు రాసుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఆ సైనికుడు ఆయనతో ఆయన ప్రక్కలో ఈటను పొడిచినప్పుడు రక్తము నీళ్లు ధారగా కారాయి. అది చూచిన వాడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ ఈటతో పొడిచినటువంటి ఆ సైనికుడు సాక్ష్యం ఇస్తున్నాడు. యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనం, సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు, అతని సాక్ష్యము సత్యమే. ఆ పొడిచినటువంటి ఆ సైనికుడు పిలాతు యొద్ద ఉన్నటువంటి ఆ యొక్క సైనికుడు సాక్ష్యం ఇస్తున్నాడు. పిలాతు యొక్క అధికారం ఆయనకు శిక్ష విధించలేకపోయింది. ఆ యూదా మతబోధకులు యాజకులు ఆయన మీద నేరస్థాపన చేయలేకపోయారు. తనకు తానుగా ఆయన మన కొరకు, ప్రతి మనుష్యుని కొరకు ఆయన ప్రాణం పెట్టుటకు తనను తాను అప్పగించుకున్నాడు. కానీ పిలాతు శిక్ష విధించలేకపోయాడు. పిలాతు యొక్క అధికారం ఆయనకు శిక్ష విధించలేకపోయింది. ఆయనని దోషిగా ఎవరు తీర్మానించలేకపోయారు. ఆ యొక్క పరిశుద్ధునికి ఎవరు శిక్ష విధించలేకపోయారు. కానీ ఆయన తన జనుల కొరకు, తనను ఎందరో అంగీకరించిరో వారి కొరకు ప్రాణం పెట్టుటకు ఆయన తన ప్రాణమును తనను తాను అప్పగించుకున్నాడు ఆ యొక్క మ్రానుకు. కాబట్టి ఈ సాక్ష్యము సైనికుడు, ఆయనను పొడిచినటువంటి సైనికుడు, అక్కడ ఉన్నటువంటి వారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఎవరెవరు సాక్ష్యం ఇచ్చారు? ఆ సైనికుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, ఇదిగో అతని సాక్ష్యము సత్యమే, మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడు అని నేను ఎరుగుదును. పిలాతు సాక్ష్యం ఇస్తున్నాడు. సైనికుడు, పొడిచినటువంటి సైనికుడు సాక్ష్యం ఇస్తూ వస్తున్నాడు, ఇతని సాక్ష్యము సత్యమే. ఇంకా ఎవరు సాక్ష్యం ఇచ్చినవాడు? చూచినవాడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 35వ వచనంలో అది చూచిన వారు సాక్ష్యం ఇస్తూ వస్తున్నారు. ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు, అతని సాక్ష్యము సత్యమే, మీరు నమ్మనట్లు అతడు సత్యమే చెప్పుచున్నాడు. ఈయన నీతిమంతుడు, ఈయన పరిశుద్ధుడు, ఈయన పాపం లేనటువంటి వాడు, ఈయన సర్వోన్నతుడు, ఈయన లోకరక్షకుడు అని సాక్ష్యం ఇస్తూ వస్తున్నాడు. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 39వ వచనము లేఖనము సాక్ష్యం ఇస్తుంది, ఇది ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. ఆ యొక్క శిలువ మ్రాను దగ్గర నిలవబడి చూచుచున్న ప్రతి ఒక్కరూ సాక్ష్యమిస్తున్నారు, ఈయన నిజముగా లోకరక్షకుడు, ఈయన యందు ఏ తప్పిదము ఈయన చేయలేదు, ఈయన యందు ఏ పాపము ఈయనలో లేదు, ఈయన పరిశుద్ధుడని సాక్ష్యమిస్తున్నారు, ఈయన సర్వోన్నతుడని సాక్ష్యమిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా సాక్ష్యమిస్తున్నారు. అదే అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 43వ వచనము, ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో, ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గురించి సాక్ష్యమిస్తున్నారు. ఆదికాండం మొదలుకొని మలాకి వరకు 42 మంది ప్రవక్తలు సాక్ష్యమిస్తున్నారు. 39 గ్రంథాలలో ఆ యొక్క లేఖనములు సాక్ష్యమిస్తున్నాయి, ఈయన పరిశుద్ధుడు, ఈయన సర్వోన్నతుడు, ఈయనలో పాపమేమీ లేదు, ఈయన నిర్దోషి, నిష్కల్మషుడు అని సాక్ష్యమిస్తున్నాయి. కాబట్టి చూచినవాడు సాక్ష్యమిస్తున్నాడు, రాసినటువంటి యోహాను సాక్ష్యమిస్తూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సాక్ష్యము సత్యమే. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో, ఇందుచేత ఎలోహిం ఆత్మ వలన మాటలాడువాడు ఎవడును యాషువా శాపగ్రస్తుడని చెప్పడని, పరిశుద్ధాత్మ వలన ఎవడును యాషువాయే మెస్సే అని చెప్పలేడని మీకు తెలియజేయుచున్నానని కొరింథీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైనటువంటి సౌలు సాక్ష్యమిస్తున్నాడు. పరిశుద్ధాత్మ వలననే తప్ప ఎవడును కూడా యాషువా అనే మెస్సే అని సాక్ష్యం ఇయ్యలేడు. ఎవరైతే ఆ యొక్క పరిశుద్ధ జలముతో బాప్తిసం పొంది ఉన్నారో, ఎవరైతే ఆ యొక్క పరిశుద్ధ రక్తంలో కడగబడి ఉన్నారో వారు మాత్రమే ఆయన గురించి సాక్ష్యం ఇయ్యగలరు. మిగతా లోకస్తులు ఎవరు ఆయన గురించి సాక్ష్యం ఇయ్యలేరు, ఆయనను ఒప్పుకొనలేరు అని లేఖనములు సాక్ష్యమిస్తూ వస్తున్నాయి.
కాబట్టి ఆ యొక్క పిలాతు యొద్ద ఉన్న సైనికులు సాక్ష్యం ఇచ్చారు, అక్కడ ఉన్నటువంటి ఆ జన సమూహము సాక్ష్యమిస్తూ వస్తున్నారు. తర్వాత ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చారు ఆయన గురించి. ఆ యొక్క 39 గ్రంథాలు సాక్ష్యం ఇచ్చాయి ఆయన గురించి. ఆ కొరింథీయులకు రాసినటువంటి ఆ పత్రికలో అపోస్తుడైనటువంటి సౌలు సాక్ష్యం ఇస్తూ వస్తున్నాడు. ఆయన మన పాపముల నిమిత్తము మరణించాడు, మన కొరకు ఆయన 3వ దినమున సజీవుడై తిరిగి లేచాడు అని సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ తమ సొంత మాటలు చెప్పుకొనలేదు ఏ ఒక్కరు కూడా. ఆదికాండం నుంచి మలాకి వరకు ఏ ప్రవక్త కూడా తన గురించి చెప్పుకోలేదు, కానీ సర్వోన్నతుడైన యాషువా గురించి సాక్ష్యం ఇస్తూ వస్తున్నారు. పిలాతు కూడా సాక్ష్యం ఇచ్చాడు, యాషువా మెస్సే నీతిమంతుడని. ఆ యొక్క రోమా సైనికులు సాక్ష్యం ఇచ్చారు, ఇశ్రాయేలీయుల పెద్దలు కూడా సాక్ష్యం ఇచ్చారు, కయప కూడా ముందుగానే సాక్ష్యం ఇచ్చాడు. మన కొరకు, ఈ యూదా జనము కొరకు, ఈ మన కొరకు అతడు ఒకడు మరణించాలి అని చెప్పి కయప కూడా సాక్ష్యం ఇచ్చుకుంటూ వచ్చాడు. అందుకనే ఈ దినమున మనము కూడా ఆయన గురించి సాక్ష్యము చెప్పగలమా అనేది మనం పరిశీలించుకోవాలి. పరిశుద్ధాత్మ వలనే తప్ప ఎవరు కూడా యాషువా అనే మెస్సయానికి ఎవరు సాక్ష్యము ఇయ్యలేరు. అందుకే ఆ యొక్క ప్రక్కలో మనము కూడా అటువంటి అవిశ్వాసులలో ఉండక ఆ యొక్క తోమాతో చెప్పుకుంటూ వస్తున్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయము ఆ మేడగదిలో ఉన్నటువంటి ఆ శిష్యులతో, ఆ యొక్క 10 మంది శిష్యులతో తనను తాను కనపరుచుకుంటున్నాడు. ఆదివారం సాయంకాలమున శిష్యులు ఆ యొక్క గదిలో తలుపు మూసుకొని వారు భయపడి, ఆ యొక్క యూదా మత పెద్దల గురించి వారు భయపడి తలుపు మూసుకొని ఉండగా ఆ యాషువా మెస్సయ్య వారు ఆయన వారి మధ్యలోకి వచ్చారు. వారి మధ్యలోకి వచ్చి ఆయన ప్రక్కలో తగిలినటువంటి ఆ యొక్క బల్లెపు పోటును చూపిస్తూ ఉన్నాడు. ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క గాయాలను చూపిస్తూ ఉన్నాడు. ఆయన గాయాలను చూపిస్తూ, ఇదిగో ఈ గాయములు మీ కొరకు నేను చిందించినటువంటి ఆ యొక్క రక్తము గాయాలు అని చూపించుకుంటూ వస్తున్నాడు. ఆ తోమా లేనందున ఆ శిష్యులు ఆ తోమాతో చెప్పినందున ఆ తోమా ఏమని సెలవిస్తున్నాడు? తోమా చెప్తూ వస్తున్నాడు, ఆయన యాషువా వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దుదిమ అనబడిన తోమా వారితో లేకపోయాను. తోమా ప్రతి చోట తప్పించుకుంటూనే ఉన్నాడు. ఆ చిన్నది సాక్ష్యం చెప్పుటకు వచ్చినప్పుడు తోమా, నీవు ఆయనతో కూడా ఉన్నవాడు అని చెప్తే లేను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ శిష్యులు కూడా చెదిరిపోయారు. ఆయనతో చివరి వరకు ఎవరు కూడా లేరు. కానీ తోమా ఏమని సెలవిస్తున్నాడు? మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకులలో గుర్తులను చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నేను నమ్మను అని వారితో చెప్పుకుంటూ వస్తున్నాడు. అందుకే యాషువా మెస్సయ్య ఆ యొక్క మేడగదిలో ఆయన వారికి ప్రత్యక్షమై తోమాతో 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మోయబడి ఉండగా యాషువా వచ్చి మధ్యలో నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము తోమాతో మాట్లాడుతూ ఉన్నాడు. యాషువా, తోమా, ఇదిగో నీ వ్రేలు నీ చేతిలో, నీ వ్రేలు ఇటు చాచుము చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసి కాక విశ్వాసివై ఉండుము. ఇదిగో నీ చేయి నా ప్రక్కలో పెట్టు, నీవు కొరకు నా కొరకు పొడవబడినటువంటి ఆ యొక్క బల్లెపు పోటు ఆ యొక్క చూచాడు. తోమా నమ్మాడు, విశ్వాసం ఉంచాడు యాషువా మెస్సయ్యనందు. కాబట్టి ప్రతి ఒక్కరూ సాక్ష్యం ఇస్తున్నారు. ఆ మహావిశ్రాంతి దినమున ఆ యొక్క శిలువ మ్రానులో ఆయన వేలాడి ఉండగా ఆ చూచినవాడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఆయన ఆ యొక్క శిలువ మ్రానులో తలపైనట్టు ఆ యొక్క ముళ్ళ కిరీటము, చేతులలో పొడవబడినటువంటి ఆ యొక్క మేకులు, ఆ కాళ్ళలో పొడవబడినటువంటి ఆ యొక్క మేకులు, ఆ యొక్క పక్కలో బల్లెపు పోటు, ఆ గాయములు ఆ యొక్క ధర్మశాస్త్రంలో ఏ విధముగా అయితే రాయబడిందో అది ఆయన కొరకు ఇవన్నీ లేఖనము నెరవేర్చబడ్డాయి. అందుకే ఆ యొక్క దొంగల యొక్క కాళ్ళు విరగొట్టబడాలని వ్రాయబడింది. కాబట్టి వారి కాళ్ళు ఆ సైనికులు విరగొట్టారు. కానీ యాషువా యొద్దకు వచ్చినప్పుడు
వారు నిర్ధారణ చేసుకున్నారు. ఈయన మరణించాడా? పిలాతు గ్రహించాడు, ముందుగా ఆశ్చర్యపోయాడు, అంతలోనే ఈయన మరణించాడా? కాబట్టి వాటిని నిర్ధారణ చేసుకోవడానికి ఆ యొక్క పక్కలో బల్లెపు పోటు, అందుకే ఆ యొక్క సైనికుడు ఆ యొక్క ఈటతో ఆయనను పొడిచాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మనం కూడా తోమావలే అవిశ్వాసులు కాక పరిశుద్ధాత్మ పొందినవారు ఏమని సాక్ష్యం ఇవ్వగలరు? యాషువా పరిశుద్ధాత్మ ద్వారా తప్ప ఎవడును యాషువా అనే మెస్సయ్య అని సాక్ష్యం ఇయ్యలేడు. మనము నిజముగా బాప్తిస్తం పొందినామా? నిజముగా ఆయన రక్తంలో కడగబడినామా? ఆయన గురించి ఆ దినమున అనేకులు సాక్ష్యం ఇచ్చుకుంటూ వచ్చారు. ఈ దినమున మనము కూడా అటువంటి సాక్ష్యము ఇయ్యగలగమా అని మనల్ని మనము సరి చేసుకుందాం. అలాగే తోమావలే మనము అవిశ్వాసులుగానే ఉన్నామా? నిజంగా తండ్రి మన పట్ల ఈ కార్యములు జరిగిస్తాడా? మన ప్రార్థన ఆయన వింటున్నాడా? మనల్ని ఆయన చూస్తూ ఉన్నాడా? మనము ఆయనలో ఉన్నామా? అవిశ్వాసిగా అందుకే చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. చూచి నమ్ముతూ ఉన్నామా? ఆయన మన పట్ల కార్యం చేస్తాడా? ఆయనను మనం శోధిస్తున్నామా? సరి చేసుకుందాం మనము కూడా మన యొక్క ప్రవర్తనను అని లేఖనము మనల్ని ప్రశ్నిస్తూ ఉంది. కాబట్టి ప్రేమైనటువంటి వారులారా, ఆ యొక్క తోమావలే మనం ఉండక, చూడండి, ఆ యొక్క తోమావలే మనం ఉండక ఆ రోమా పిలాతు యాషువా మెస్సయ్య వారికి జరిగించినటువంటి ఆ యొక్క విధానము మనము జాగ్రత్తగా యొక్క పరిశుద్ధ గ్రంథంలో జాగ్రత్తగా మనము ప్రతి ఒక్క లేఖనమును మనము జాగ్రత్తగా సరిచూసుకోవాలి. ప్రతి ఒక్క లేఖనమును మనము జాగ్రత్తగా సరిచూసుకోవాలి. మనం ఎక్కడ సాక్ష్యం చెప్పినా కూడా ఏమి సాక్ష్యం చెప్పాలి? లేఖనము ఎత్తి పట్టాలి, లేఖనమును ఎత్తి చెప్పాలి. అంతేకాని లోక సంబంధమైన మాటలు మనం ఎప్పుడు కూడా ఎత్తి చెప్పకూడదు. ఎందుకంటే మనము మాట్లాడే ఆ యొక్క పుల్పిట్ మీద నిలబడి మనము మాట్లాడే ప్రతి ఒక్క మాటకు మనము లెక్క చెప్పవలసి ఉంటుంది. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినను మన సాక్ష్యం ఏమై ఉండాలి? యాషువా మెస్సయ్య యొక్క మరణ పునరుద్ధానం గురించి మన సాక్ష్యం ఉండాలి. ఆయన గురించి మనం సాక్ష్యం చెప్పగలగాలి. కాబట్టి ఆ దినమున ఆ రోమా సైనికుడు సాక్ష్యం ఇచ్చాడు, పిలాతు సాక్ష్యం ఇచ్చాడు, అక్కడ ఉన్నవారు సాక్ష్యం ఇచ్చారు, 39 గ్రంథాలలో ఉన్న 42 మంది ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చారు. ఇదిగో ఈయన పరిశుద్ధుడు, ఈయన సర్వోన్నతుడు, ఈయన మన పాపముల నిమిత్తము మరణించి 3వ దినమున ఆయన తిరిగి లేయాలి అని దానియేలు 9:27 అధ్యాయంలో కూడా ఆ అభిషక్తుని గురించి వ్రాయబడింది. అర్ధవారమునకు బలియు నైవేద్యము నిలిపివేయబడతాయి అని చెప్పేసి ఎప్పుడైతే ఆయన మరణించాడో ఆ యొక్క శిలువ మ్రానులో యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో మనము జాగ్రత్తగా చదివినట్లయితే ఆ యొక్క యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో ఆయన చెప్తూ వస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన దేహంలో ఆ యొక్క బల్లెపు పోటు, ఆ యొక్క దేహంలో ఆయన ఈటతో పొడిచినప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క పోటు వేశాడో అప్పుడు ఒక కార్యము జరిగింది. ఏ కార్యము జరిగింది అంటే, అంతకుముందే ఆయన ఒక మాటను పలికి ఉన్నాడు. ఏం పలికి ఉన్నాడు? యోహాను సువార్త 19వ అధ్యాయము 29వ వచనము 29వ వచనము అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనది యాషువా ఎరిగి, లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నాను. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను కనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకను తగిలించి ఆయన నోటికి అందించిరి. యాషువా చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని తల వంచి ఆయన ఆత్మను అప్పగించెను. అవును ప్రియమైనటువంటి వారలారా, ఆయన సమాప్తం చేసి ఉన్నాడు. ఏమి సమాప్తం చేసి ఉన్నాడు? ఆ దినము వరకు కూడా యాషువా మెస్సయ్య యొక్క దేహంలో నుంచి రక్తము రానంత వరకు యూదా మత పెద్దలు, యూదా యాజకులు, ఇశ్రాయేలు యొక్క యాజకులు బలులను అర్పించుకుంటూ వస్తున్నారు. ప్రతి పాపము విషయమై వారు బలులను అర్పించుకుంటూ వస్తున్నారు. అది సమాప్తము చేశాడు. ప్రతి బలిని ఆయన నిలిపివేశాడు. అర్ధవారమునకు బలియు నైవేద్యము నిలిపివేయును అని దానియేలు రాసినటువంటి 9వ అధ్యాయం 25వ వచనము 27వ వచనము లేఖనము నెరవేరునట్లు సాక్ష్యం ఇస్తూ ఉంది.
కాబట్టి ఈయన సమాప్తం చేసి ఉన్నాడు, ప్రతి బలిని నిలిపివేసి ఉన్నాడు. మన పాపముల నిమిత్తము మనము ఏ బలిని అర్పించవలసినటువంటి అవసరము లేకుండా ఒక్కసారే ఆయన దేహంలో నుంచి ఆ రక్తము ప్రవాహముగా మన నిమిత్తము కార్చబడింది. కాబట్టి మన పాప క్షమాపణ నిమిత్తము ఆ యొక్క రక్తమును ఆయన చిందించినాడు. కాబట్టి ఆయన ఆ మాట చెప్పగలిగాడు, సమాప్తమైనది అనేటువంటి ఆయన మాట చెప్పగలిగాడు. కాబట్టి ఇట్ ఈజ్ ఫినిష్, ఇది సమాప్తము చేశాడు, ఆ యొక్క బలులను నిలిపివేశాడు. అందుకే ఈ దినమున ప్రతి పస్కాకు కూడా మనము మరణ పునరుత్థానమును జ్ఞాపకం చేసుకుంటున్నాం. కానీ ఏ బలిని మనము అర్పించడము లేదు, ఏ బలిని మనము అర్పించవలసినటువంటి అవసరము లేదు. మనము పాప క్షమాపణను ఆయన ఎదుట పశ్చాత్తాపడిన పాపములు ఒప్పుకుంటే ఆ యొక్క పరిశుద్ధ రక్తములో మనం కడగబడితే మన పాపములను మనము కడిగి వేసుకొనవచ్చు. కాబట్టి సమాప్తమైనది అని ఆయన చెప్పగలిగాడు. ఏ మనుష్యుడు కూడా, ఏ ప్రవక్త కూడా ఈ మాటను పలకలేడు. ఎందుకంటే ఆ యొక్క మ్రానులో ఉండి ఆయన పొందినటువంటి ఆ యొక్క దెబ్బలు, ఆ దెబ్బలలో, ఆ వేదనలో, ఆ బాధలో ఆయన తనకు అప్పగింపబడినటువంటి ఆ పనిని ఆయన సంపూర్తి చేశాడు. కాబట్టి తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను, నీవు అప్పగించినటువంటి పనిని నేను సమాప్తము చేసి ఉన్నాను అని ఆయన చెప్పగలిగాడు. అందుకే ఆయన ఆ మాట అనగలిగాడు, సమాప్తమైనది అని చెప్పగలిగాడు. ఆయన సమాప్తం చేసి ఉన్నాడు. దేనిని సమాప్తం చేసి ఉన్నాడు? బలులను, ఆయన అర్పింపబడుతున్నటువంటి బలులను సమాప్తము చేసి ఉన్నాడు. మరణపు యొక్క ముళ్ళును విడిచాడు. మనము మరణించి ఆ యొక్క రెండవ మరణమునకు మనము అప్పగింపబడకుండా మనము తిరిగి సజీవులుగా లేచులాగున మన కొరకు ఆయన సమాప్తము మరణపు ముళ్ళును విరిచి ఉన్నాడు. సాతాను యొక్క ఆ యొక్క సర్పం యొక్క తలను ఆయన చిదగదొక్కి ఉన్నాడు. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనంలో అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తిపట్టెను అలాగూ మనుష్య కుమారుడు ఎత్తబడవలను అని లేఖనము రాయబడిన ప్రకారము ఆ యొక్క యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనంలో ఆయనందు విశ్వాసముంచు ప్రతివాడు ఆయనందు నిత్య జీవం పొందులాగున మనుష్య కుమారుడు ఎత్తబడవలను. కాబట్టి ఆ యొక్క అరణ్యములో మోషే సర్పంను ఎలాగూ ఎత్తెనో అలాగూ మనుష్య కుమారుడు ఎత్తబడవలను. యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనం ప్రకారము ఆ యొక్క శిలువ మ్రానులో ఆయన ఎత్తబడ్డాడు మనుష్య కుమారుడు. ఆ సర్పము, మోషే సర్పంను ఎలాగూ ఎత్తిపట్టెనో అలాగే మనుష్య కుమారుడు ఎత్తబడ్డాడు మనుష్య కుమారుడు. ఆ యొక్క శిలువ మ్రానులో ఆయన పొందినటువంటి గాయములు, ఆయన తన పాదముల కింద ఆ యొక్క సర్పం యొక్క తలను చిదగదొక్కాడు. మరణపు యొక్క ముళ్ళును ఆయన విరిచివేశాడు. మనకు నిత్య జీవమును ఆయన అనుగ్రహించాడు. కాబట్టి ఆ యొక్క లేఖనము ఆయన నెరవేర్చబడింది. అందుకే సమస్త లోక పాపములు మోసుకొని పోవు ఎలోహిం యొక్క గొర్రెపిల్ల అని యోహాను 1వ అధ్యాయం 29వ వచనంలో యోహాను ఆయనతో మాట్లాడుతూ వస్తున్నాడు. అందుకే మనం ఇంకాను పాపులమై ఉండగానే యుక్తకాలమున యెహోవా మెస్సీయ వారు మన కొరకు మరణించాడు. కాబట్టి నేడు అని ఒక సమయం ఉండగానే మనము ఒక తీర్మానం చేసుకోవాలి. మన కొరకు ఆయన మరణించాడు. ఆయన పక్కలో పొడవబడినటువంటి ఆ యొక్క బల్లెపు పోటు మన నిమిత్తము, మన కొరకు ఆయన శరీరంలోంచి శుద్ధ జలము ప్రవహించింది. మన కొరకు ఆయన శరీరంలోంచి రక్తము ధారగా పారింది. మనము శుద్ధపరచబడుటకు బాప్తిస్మము ద్వారా మన పాపములను కడిగి వేసుకున్నటకు ఆయన శుద్ధ జలము ఆయన శరీరంలో నుంచి వచ్చింది. మన కొరకు ఆ యొక్క పరిశుద్ధుని యొక్క రక్తము ధారగా కారింది. కాబట్టి మనము ఎత్తబడు నిమిత్తము మన కొరకు ఆయన మరణించాడు. అందుకే ఆయన తనకు అప్పగింపబడినటువంటి ఆ యొక్క పనిని సమాప్తము చేసి ఉన్నాడు. మన కొరకు ఆయన సమాప్తము చేసి ఉన్నాడు. కాబట్టి ఈ భూమి మీద ఏ మనుష్యుడు కూడా ఆ యొక్క మన మరణ శయ్యపై ఉండి కూడా ఈ మాట అనగలలేడు. కాబట్టి ఆయన సర్వోన్నతుడు. కాబట్టి ఆయనకు అప్పగింపబడినటువంటి పనిని ఆయన సమాప్తము చేసి ఉన్నాడు. మన కొరకు నిర్ణయించబడినటువంటి దోష శిక్షను ఆయన మ్రానులో భరించి ఉన్నాడు. అందుకే ఆయన ఆ మాట అనగలిగి ఉన్నాడు.
కాబట్టి ప్రేమైనటువంటి వారలారా, ఇంకా ఆయన ఒక మాట అన్నాడు, మనమందరం కూడా నశించిపోకుండానట్లు చివరిగా ఆ యొక్క లేఖనము చదవండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 33వ వచనం చదవండి ఒకసారి, త్వరగా చదవాలి. యాషువా మెస్సియా ప్రార్థన మందిరం అంటే లేఖనములు ముందుగా తీసి చదివేవారిగా ఉండాలి. గట్టిగా చదవాలి. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. 3 గంటలకు యాషువా ఏలి ఏలి లా మసబక్తని అని ఆయన ఎలా అన్నాడు? బిగ్గరగా కేక వేసాను. ఏలి ఏలి లా మసబక్తని అని ఆయన బిగ్గరగా కేక వేసాను. నా దేవా ఏల నీవు నా చేయి విడిచితివి. కాబట్టి ఇది మన కొరకు మనము నశించిపోయి ఆ యొక్క 2వ మరణంలో అగ్నిగుండములో మనం మండుతూ ఉన్నప్పుడు మనము వేయవలసినటువంటి కేకను ఆ యొక్క మ్రానులో ఆయన మన కొరకు వేశాడు. మనకు ఏ మాటలు మిగిలి ఉంటాయి? మనము పోవు ఆ యొక్క పాతాళమునందు ఏమి మిగిలి ఉంటుంది? ఒక్క మాటనే మీకు మిగిలి ఉంటుంది, నా దేవా నీవు ఏల నా చేయి విడిచితివి. ఈ దినమున నేను మండుతున్నటువంటి అగ్నిగుండములో నేను ఉన్నాను, నీవు నా కొరకు ఏమైనా చేయగలవా అని ఆ యొక్క ధనవంతుని వలె నీవు అనకముందే ఈ దినమున మనము సరిచేసుకుందాం. నా తండ్రి నీవేళ నా చేయి విడిచితివి. ఆ దినమున 2020 సంవత్సరముల కింద ఆయన మన కొరకు ఆ యొక్క శిలువ మ్రానులో ఆ కేక వేసి ఉన్నాడు. కాబట్టి నేను నేడు అను ఈ దినము ఉండగానే, నేడు అను ఈ సమయం ఉండగానే మనల్ని మనం సరిచేసుకొని ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన గురించి సాక్ష్యం చెప్పుటకు, ఆయన కొరకు సాక్షులుగా నిలబడుటకు మనల్ని మనము సరిచేసుకొని అనుదినము మన కొరకు వేయబడింది ఆ కేక, ఆయన కొరకు కాదు. ఆయన ఆ యొక్క శిలువ మ్రానులో ఏది పలికినా మన నిమిత్తమే ఆయన పలుకుతూ వచ్చాడు, కానీ మన కొరకే ఆయన పలికాడు. ఆయన కొరకు తను ఏమీ చేసుకోలేదు. ఆ 3.5 సంవత్సరాలు ఆయన చేసినటువంటి అద్భుత కార్యములు, ఆయన చేసినటువంటి ప్రతి పని కూడా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో సరిపోదు ఆ యొక్క మాటలను వివరించుటకు అని ఆ యొక్క యోహాను రాసుకుంటూ వస్తాడు. 21వ అధ్యాయంలో, యోహాను సువార్త 21వ అధ్యాయం 25వ వచనంలో చదవండి ఒకసారి. యాషువా చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసిన అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదు. కాబట్టి ఆ యొక్క పరిశుద్ధుని గురించి వ్రాయబడుటకు గ్రంథాలే సరిపోవు. 3.5 సంవత్సరములలో ఆయన చేయగలిగిన సమస్త పనిని చేసి ఆయన సమాప్తము చేసి ఉన్నాడు. సర్వ మానవాళికి ఆయన రక్షణను అనుగ్రహించి ఉన్నాడు. మనుషులందరూ నశించిపోకుండానట్లు, మనుషులు ఆ యొక్క పాతాళమునకు దిగకుండానట్లు మన కొరకు ఆయన కేక వేసి ఉన్నాడు. ఏలి ఏలి లా మసబక్తని అని, నా ఎలోహిం నీవేళ నా చేయి విడిచితివి అని మన కొరకు నిర్ణయించబడినటువంటి ఆ యొక్క మాట ఆ మ్రానులో ఆయన మన కొరకు ముందుగానే పలికి ఉన్నాడు. ఆయన సమాప్తము చేసి ఉన్నాడు నీ దోష శిక్షను. నీవు ఆ యొక్క పాతాళమునకు వెళ్ళకుండానట్లు నీ దోష శిక్షను, ఆ మరణపు ముళ్ళును విరిచివేశాడు, సమాప్తము చేసి ఉన్నాడు. కాబట్టి నేడు అని ఒక దినం ఉండగానే మనల్ని మనం సరిచేసుకొని ఆయన కొరకు సాక్ష్యం చెప్పుటకు, ఆయన కొరకు సాక్షులుగా నిలబడుటకు, ఆయన నిమిత్తము పరిశుద్ధ గ్రంథమే సాక్ష్యం ఇస్తూ ఉన్నది. సకల జనులు ఆ దినమున ఉన్నటువంటి ఆ యొక్క అన్యులు కూడా సాక్ష్యం ఇస్తూ వస్తున్నారు. ఈ దినమున మనము ఎన్నో మేలులు పొందుతున్నాము. ఆయన గురించి మనము సాక్ష్యము చెప్పగలమా అని మనల్ని మనం సరిచేసుకుందాం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రతి పస్కాను ఆచరిస్తూ ఉన్నాం, ప్రతి పండగను ఆచరిస్తున్నాం, అనుదినము ఆయన చేసిన మేలులను అనుభవిస్తున్నాం, అనుదినము ఆయన ఎదుట కనబడకుండాను తండ్రి మనకు మేలులు చేస్తూనే వస్తున్నాడు. ఆయన పట్ల లేఖనము నెరవేరుతూ ఉంది, కానీ దాన్ని ఎవరు గ్రహించలేకపోయారు. కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారం నిర్ణయించబడినటువంటి లేఖనములన్నీ ఆయన పట్ల నెరవేరుతూ వస్తున్నాయి.
తోమా కూడా తెలుసుకోలేకపోయాడు. ఆయన ప్రక్కట్లో చేయి పట్టి నేను చూస్తేనే కానీ ఆయన ఎందు విశ్వాసం ఉంచను అని తోమా కూడా అవిశ్వాసిగానే మారాడు. కాబట్టి నేటి దినమున మనము తోమా వలె ఉండకుండానట్లు, ఆ అన్యజనుల వలె మనం ఉండకుండానట్లు, యాషువా మెస్సేనందు ఉన్నటువంటి మనము ఆ లేఖనమును ఎత్తుపట్టుకొని బలమైనటువంటి సాక్షులుగా లోకమునకు నిలవబడాలి ప్రతి ఒక్కరు కూడా. అందుకే మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలో భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులుగా ఉండెదరు, ఆయనందు విశ్వాసం ఉంచువారు సకల జనులను శిష్యులుగా చేయండి అనే లేఖనము నెరవేర్చబడాలి. ఈ చివరి దినములలో సకల జనులను శిష్యులుగా చేయాలి. సకల జనులు కూడా ఆయన గురించి సాక్ష్యము చెప్పినప్పుడు ఈ యొక్క లేఖనము నెరవేర్చబడుతుంది. ఏమని సాక్ష్యం ఇవ్వాలి ఆయన గురించి? మనం ఎక్కడికి వెళ్ళినను మన గురించి సాక్ష్యం చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మనుషుల యొక్క సాక్ష్యము ఆయన అంగీకరించేవాడు కాదు అని లేఖనం సెలవిస్తుంది. అందుకే క్రైస్తవులు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం చెప్తారు? యాషువా మెస్సే యొక్క మరణ పునరుద్ధానమును గురించి సాక్ష్యం చెప్పుకుంటూ వస్తారు. వారి గురించి వారు సాక్ష్యం చెప్పరు. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా లేఖనమును ఎత్తిపట్టుకోవాలి, లేఖనము గురించి సాక్ష్యం ఇవ్వాలి, యాషువా మెస్సే గురించి సాక్ష్యం చెప్పాలి, ఆయన మరణ పునరుద్ధానము గురించి సాక్ష్యం ఇవ్వాలి. ప్రతి లేఖనము ఆయన గురించి వ్రాయబడి ఉన్నది. రాయబడినటువంటి ఇంకా లేఖనములు కూడా రాస్తే ఈ భూలోకమే సరిపోదని యోహాను భక్తుడు రాసుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, యాషువా మెస్సేలో ఉన్నటువంటి మనమందరం కూడా ఒక తీర్మానం చేసుకుందాం. అనేక మేలులు పొందున్నాం. ప్రతి మాట ఆ మ్రానులో పలికినటువంటి 7 మాటలలో 3 మాత్రమే మనం చూసుకుంటూ వచ్చాం. ఏలి ఏలి లామ సబక్తని, నా దేవా నీవు నా చెయ్యి విడిచితివి. ఈ మాట మనం పలకవలసింది 2020 సంవత్సరాలకు ముందే ఆయన మన కొరకు పలికి ఉన్నాడు. నీవు 2వ మరణము పొంది ఆ మండుతున్నటువంటి అగ్నిగుండములో ఉండకుండా మన కొరకు ఆయన కేక వేసి ఉన్నాడు. సమాప్తమైనది. ఆ యొక్క మరణపు ముళ్ళను విడిచాడు. నీవు బలులను అర్పించకుండా ఒక్కసారి ఆయన బలిని అర్పించాడు. తన దేహమును మన కొరకు ఆయన బలిగా అర్పించాడు. ఆ పరిశుద్ధుని యొక్క రక్తములో పాప క్షమాపణ కలదని మనము మన కొరకు ఆయన సమాప్తము చేసి ఉన్నాడు. నీవు ఏ బలి అర్పించకుండా ఆయన తనను బలిగా అర్పించుకున్నాడు. కాబట్టి చూచిన ప్రతి ఒక్కరు కూడా సాక్ష్యం ఇస్తున్నారు. ఆ తోమా కూడా అవిశ్వాసిలా ఉండక విశ్వాసిగా మారాడు. అనుదినం మేలులు పొందుతున్న మనము కూడా అవిశ్వాసులుగా ఉండక మనము కూడా విశ్వాసులుగా ఉండి ఆయన కొరకు లోకములో సాక్ష్యము పలకాలి అని చెప్పేసి నేటి దినమున తండ్రి మన మధ్య ఉండి ఆ యొక్క ఆత్మ ద్వారా చూడండి. చివరిగా ఒక లేఖనం ఒకసారి ఎవరెవరు సాక్ష్యం ఇస్తున్నారో 1 యోహాను సువార్త 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదవండి ఒకసారి. 6 నుంచి 8వ వచనం గట్టిగా చదవాలి ఎవరైనా చదివేవాళ్ళు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 6వ వచనము, నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే, యాషువా మెస్సేనే. నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. ఎవరిస్తున్నారు సాక్ష్యము? ఆత్మయే సాక్ష్యమిస్తున్నాడు. ఆ ఆత్మ మీలో ఉన్నది కాబట్టి ఈ దినమున మీరు సాక్ష్యం ఇవ్వాలి. ఆ ఆత్మ మనలో ఉన్నది కాబట్టి ఈ దినమున మనము సాక్ష్యం ఇస్తున్నాము. ఆ ఆత్మ ఈ లోకంలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన కొరకు నిలవబడి ఆయన మరణ పునరుత్థానము గురించి సాక్ష్యం ఇస్తూ వస్తున్నారు. ఆత్మ సత్యము కనుక ఆ ఆత్మ యుగ యుగములు సజీవుడై ఉన్నాడు కనుక ఆయననే ఈ దినమున మన సమాజమును నడిపిస్తూ వస్తూ ఉన్నాడు. మనం ఊరికే ఇక్కడికి రాలేదు. ఆ యాషువా మెస్సే యొక్క ఆత్మ నడిపింపు మనల్ని ఇక్కడికి నడిపిస్తూ వస్తుంది. ప్రతి ఒక్కరూ ఎవరైతే ఆ యొక్క మరణ పునరుద్ధానమును గురించి సాక్ష్యం ఇస్తున్నారో వారిలో ఆయన ఆత్మ ఉండి ఆ కార్యమును జరిగిస్తూ వస్తున్నాడు. అందుకే యోహాను సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో సాక్ష్యం ఇచ్చేవారు 3 అనగా ఆత్మయు నీళ్లును రక్తమును ఈ 3 ఏకీభవించి ఉన్నారు. యాషువా మెస్సే ఒక్కడిగానే వచ్చాడు. ఆయన
ఆయన నీళ్లు ఆ పొడవబడినటువంటి ఆ ప్రక్కలోంచి నీళ్లు ధారగా వచ్చాయి. నీళ్లు సాక్ష్యమిస్తున్నాయి. ఇదిగో తడవ చేయుట ఎందుకు, ఇప్పుడే ఆ నీళ్ళలో బాప్తిసం పొంది నీ పాపములను క్షమాపణ పొందమని నీళ్లు సాక్ష్యమిస్తున్నాయి. ఆ రక్తము సాక్ష్యమిస్తుంది. నీవు పరిశుద్ధపరచబడుటకు బలి అర్పించవలసిన అవసరం లేదు. యాషువా రక్తములో నీ పాపములను కడిగి వేసుకోమని ఆ రక్తము సాక్ష్యమిస్తుంది. ఆయన ఆత్మ సాక్ష్యమిస్తుంది. నీవు ఆయన గురించి, మరణ పునరుద్ధానము గురించి నీవు ప్రకటించమని ఆ ఆత్మ సాక్ష్యమిస్తున్నాడు. కాబట్టి సాక్ష్యమిచ్చేవాడు యాషువా మెస్సయనే. మనము కూడా ఆ యొక్క సాక్షులలో ఒకరిగా మనము నిలవబడాలని మీ అందరికి కూడా నేను ఆయన యొక్క ఆత్మ ద్వారా తెలియచెప్పి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి యాషువా మెస్సయ వారికి ఆయన పాదములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరి ముఖ్యముగా యాషువా మెస్సయ ప్రార్థనా మందిరంలో ప్రతి ఒక్కరికి కూడా షలోం తెలియచెప్తూ ముగిస్తున్నాను. అందరికీ షలోం.